మీ అందరికీ తెలుసు చేసే పనిలో ఫోకస్ లేకపోతే ఉపయోగం ఉండదు, రిజల్ట్స్ మంచిగా రావు అని. తెల్లవారి నుంచి రాత్రి వరకు ఎవరో ఒకరు మిమ్మల్ని అవమానిద్దామనే చూస్తారు. చాలా సార్లు మీ కమెంట్స్ చూశాను, ఫోకస్ కాన్సెప్ట్ మీద వీడియో చెయ్యి బ్రో అని. సో అందుకే ఇవాళ మీకోసం ఒక చిన్న ఫోకస్ మోటివేషనల్ స్టోరీ చెప్పబోతున్నాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇది మీరు అర్థం చేసుకోగలిగితే మాత్రం మీ ఫోకస్ లెవెల్ అనేది 100% ఇంక్రీజ్ అవ్వక తప్పదు. అలాగే లాస్ట్ లో మోరల్ ఆఫ్ ది స్టోరీ కూడా చెప్తాను. అది తెలుసుకోకపోతే ఫుల్ గా అర్థం కాదు ఈ కాన్సెప్ట్. స్టోరీ ఏంటంటే, ఒక ఊర్లో 14 ఏళ్ల అబ్బాయి ఉండేవాడు. తను చాలా బాగా చదువుతాడు, చదువు మీద చాలా ఇంట్రెస్ట్ అనమాట. కానీ ఫుల్ గా స్టడీస్ మీద టైం స్పెండ్ చేయలేకపోతాడు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల చిన్న వయసులోనే ఇంటి బాధ్యతలని నెత్తి మీద పడేసరికి చాలా స్ట్రగుల్ మోస్తుంటాడు. ఆ అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు మంచం పాలైపోయారు హెల్త్ ఇష్యూస్ వల్ల. సో అందుకే ఆ అబ్బాయి రోజు కూలి పనికి వెళ్లి డబ్బులు సంపాదించి ఇల్లు నడిపిస్తాడు. అలాగే మిగిలిన టైంలో చదువుకోవడానికి కూడా స్పెండ్ చేస్తాడు. ఇలా రోజులు గడిచే కొద్దీ ఆ అబ్బాయికి 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చేసాయి. ఫుల్ గా ప్రిపేర్ అవుతున్నాడు డైలీ. అది పల్లెటూరు కాబట్టి ఆ ఊర్లో వాళ్ళంతా అబ్బాయి 10th క్లాస్ టాపర్ అవుతాడని గట్టి నమ్మకంతో ఉంటారు. ఎందుకంటే ఆ ఊర్లో వాళ్ళకి గుడ్డి నమ్మకం, ఈ అబ్బాయి చాలా బాగా చదువుతాడు అని. సో అలా 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయాయి. ఊరు మొత్తం రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు అబ్బాయితో సహా. అక్కడికి కొద్దిసేపు సస్పెన్స్ తర్వాత రిజల్ట్స్ అయితే వచ్చాయి. టాపర్ అవుతాడు అనుకున్న వాడు వచ్చేసి 2 సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అయిపోయాడు. ఎప్పుడైతే ఊరు మొత్తం ఇలా అబ్బాయి 2 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యాడు అనే విషయం తెలుసుకున్నారో అప్పుడు ఆ అబ్బాయిని ఊరు మొత్తం కలిసి ఎటకారిచ్చేవారు, తిట్టేవారు, అవమానించేవారు. ఎవరినైనా బాగుపడేలా చేయడం కష్టమేమో గానీ ఒక్కరినే టార్గెట్ చేసి గుంపు మొత్తం కలిసి కమ్మ కొట్టమంటే మాత్రం అందరూ ముందుంటారు, ఎంతో సరదా పడుతుంటారు కూడా. ఒక విషయం గుర్తు పెట్టుకోండి, ఒకటి బాధ చూసి మనకు ఆనందం వస్తుందంటే ఇంతకన్నా గలీజ్ బిహేవియర్ ఇంకోటి ఉండదు అని. ఊర్లో వాళ్ళందరూ ఎలా తయారయ్యారంటే అబ్బాయి ఇంటికి వెళ్లి మరి ఫ్యామిలీ మొత్తాన్ని ఎటకరిస్తున్నారు. అండ్ అబ్బాయి పని కోసం ఇల్లు దాటి ఒక అడుగు బయట పెడితే చాలు ఎగతాళి చేయడం, సూటిపోటి మాట్లాడడం, ఇలా చాలా ఇబ్బంది పెడుతున్నారు అతన్ని. ఊర్లో వాళ్ళు చేసిన ఈ చీప్ బిహేవియర్ వల్ల అబ్బాయి సూసైడ్ చేసుకోవాలనే స్టేజ్ వరకు వెళ్ళిపోయాడు. ఆఖరికి వాళ్ళ అమ్మ నాన్న గుర్తొచ్చి బతుకుతున్నాడు. ఇలా ప్రతిరోజు బాధతో ఉండడం ఇష్టం లేక 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గురువు గారిని కలడానికి వెళ్ళాడు. ఆ గురూజీ దగ్గరికి వెళ్లి ఇలా తనకి జరిగింది మొత్తం చెప్పాడు. గురూజీ, అవమానంతో బతకడం కన్నా చచ్చిపోవడమే మంచిదన్నా కనిపిస్తుంది, ఏం చేయమంటారు, ఈ సిచ్యువేషన్ నుంచి ఎలా నేను బయటపడాలి అని సలహా అడుగుతాడు. అప్పుడు ఆ అబ్బాయి బాధ మొత్తం అర్థం చేసుకున్న ఆ గురూజీ ఏం చెప్తాడంటే, నువ్వు ఒక పని చేయి, వెంటనే ఇంటికి వెళ్లి ఒక పెద్ద గిన్నె తీసుకొని ఆ గిన్నెలో పాలు నిండుగా పోసి ఇక్కడికి తెచ్చు. బట్ ఇక్కడ ఒక కండిషన్ ఉంది, చిన్న చుక్క కూడా దారిలో ఒలక్కుండా గిన్నె నిండుగా పాలు నా కోసం తెచ్చు అని అంటాడు. వెంటనే ఆ అబ్బాయి ఇంటికి వెళ్లి ఆ గురూజీ చెప్పినట్టే గిన్నె నిండుగా పాలు తెచ్చాడు, ఒక చుక్క కూడా వలక్కుండా. ఆ తర్వాత ఆ గురూజీ అడుగుతాడు ఆ అబ్బాయిని, నువ్వు ఇప్పుడు మీ ఇంటికి వెళ్ళి వచ్చావు కదా, ఇప్పుడు ఊర్లో వాళ్ళు ఎవరు నిన్ను తిట్టలేదా అని అడుగుతాడు. అప్పుడు ఆ అబ్బాయి ఏం చెప్తాడో తెలుసా, ఇంటి వరకు వెళ్లే దారిలో తిడుతూనే ఉన్నారు అందరూ, బట్ వచ్చేటప్పుడు ఎవరు తిట్టలేదు, సరిగ్గా నాకు వినపడలేదు గురూజీ అని అంటాడు. అప్పుడు వెంటనే ఆ గురూజీ చిన్నగా స్మైల్ చేస్తాడు. తర్వాత ఎందుకు గురూజీ నవ్వుతున్నారు అని అడుగుతాడు అనమాట ఆ అబ్బాయి. వెంటనే గురూజీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అబ్బాయికి, నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు ఊర్లో వాళ్ళ తిట్లు వినపడ్డాయి నీకు, బట్ వచ్చేటప్పుడు నీకు తిట్లు వినపడలేదు. ఎందుకో తెలుసా, నువ్వు ఇంటి నుంచి వచ్చేటప్పుడు గిన్నెతో పాలు తెస్తున్నావు కాబట్టి నీకు వినపడలేదు అని అంటాడు గురూజీ. అప్పుడు ఆ అబ్బాయి షాకింగ్ ఫేస్ తో అంటాడు, అదేంటి గిన్నెలో పాలు తెస్తే ఊర్లో వాళ్ళ తిట్లు వినపడకపోవడం ఏంటి గురూజీ అని అడుగుతాడు. అప్పుడు గురూజీ చెప్తాడు, నీ ఫోకస్, నీ అటెన్షన్, నీ కాన్సన్ట్రేషన్ మొత్తం ఒక చుక్క పాలు ఒలక్కుండా తేవాలి అనే పనిలోనే ఉంది. నీ బ్రెయిన్ మొత్తం అందులోనే ఫోకస్ అయి ఉంది. సో అందుకే నీకెవ్వరు మాటలు వినపడలేదు. గైస్, ఈ కథలో నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, మీరు చేసే పనిలో ఎంత ధ్యాస పెట్టాలంటే పక్కన వాళ్ళు ఏం తిట్టినా మనకు ఆ మాటలు వినిపించుకోలేనంత కాన్సన్ట్రేషన్ తో వర్క్ చేయండి. చిన్న పనైనా పెద్ద పనైనా ఫోకస్ ఈస్ ద కీ టు అన్లాక్ యువర్ సక్సెస్. దీనికి అర్థం తెలిస్తే కమెంట్ చేయండి, తెలియకపోతే డోంట్ నో అని కమెంట్ చేయండి, నేను చెప్తాను. గైస్, ఒక DSLR కెమెరాని ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. అదేం చేస్తుందంటే కేవలం ఒక సబ్జెక్ట్ ని మాత్రమే ఫోకస్ చేస్తుంది. బ్యాక్గ్రౌండ్ లో మంచిగా ఉన్నా చెడ్డగా ఉన్నా బ్లర్ చేస్తుంది. సో ఇదే విధంగా మీరు కూడా లైఫ్ లో మీ టార్గెట్ ని మాత్రమే ఫోకస్ చేయండి. పలానా అవ్వాలి అనుకుంటే అయిపోవాలి, లేట్ అవ్వచ్చేమో గానీ రిజల్ట్స్ లో మాత్రం మార్పు ఉండకూడదు. గైస్, ఈ వీడియోని లైఫ్ లో ఫోకస్ ని ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకుని కసితో ఉన్న వాళ్ళకి చేరాలంటే మీరు లైక్, కమెంట్, షేర్ చేయండి. అలా చేస్తే ఏమవుతుంది అంటే యూట్యూబ్ అల్గోరిథం ఉపయోగపడే వాళ్ళకి వీడియోని సజెస్ట్ చేస్తుంది. అలాగే వీడియో నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ ఇలాంటి ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. డూ హార్డ్ వర్క్, బీ పేషెన్స్, ఎంజాయ్ యువర్ సక్సెస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.